అపోస్తలుడైన పేతురు తాను వ్రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. మరో స్థలములో మరొక మాట, 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియకు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. యుగ యుగములకు ప్రభావమైనకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. ప్రేమపూర్ణుడవైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మా కాలగతులు మీ వశములో ఉన్నాయి. ఈ దినములలో మేము ఈ ఆశ్రమంలో కూడి నిన్ను సేవించి ఆరాధించి నీ వాక్యం విని నీ వాక్యపు వెలుగులో మా జీవితములను సవరించుకుని మా ఆధ్యాత్మిక జీవితాన్ని పురోగతి దిశగా మేము నడిపించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాలకై మీకు స్తోత్రాలు. ప్రభువా, నిన్ను నీ వాక్యాన్ని ప్రేమించి నీ ప్రజలు ఈ స్థలములో కూర్చున్నారు. వారి ఆత్మ సంబంధమైన అక్కర అవసరము నిమిత్తం కావలసినటువంటి నీ జీవపు మాటలు మీరే అందించి మీ పవిత్ర నామానికి మీరే మహిమ తెచ్చుకుంటారు అని బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను నన్ను బలపరిచి నీ నామగణత కొరకు వాడుకుంటారు అని, ఈ ప్రజలను అలాగ ఆశీర్వదిస్తారు అని యేసుక్రీస్తు నామమునే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందువలన సహోదరులారా, మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మేక్ షూర్ అబౌట్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్. మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోండి అని పేతురు వ్రాసి దేవుని పిల్లలమైన మనకున్న ఒక 5 పిలుపులు ఆయన మొదటి పత్రికలో రాశాడు. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనం ఆశీర్వాదమునకు వారసులమగుటకు పిలువబడితిమి. 1 పేతురు 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల వరకు మనము పరిశుద్ధులముగా జీవించుటకు పిలువబడితిమి. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనం వెలుగులోనికి పిలువబడితిమి. ఇప్పుడు మనం చదివిన 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం ప్రకారం శ్రమనొందుటకు మనము పిలువబడితిమి. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మనము నిత్య మహిమకు పిలువబడితిమి. ఇవి ప్రభు మనను పిలిచిన పిలుపులు. ప్రియులారా, వినండి. నిన్న ఉదయం ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితేమి అనే అంశం చెప్పాను.
రాత్రి పరిశుద్ధులంగా జీవించుటకు పిలువబడితిమి అనేది చెప్పాను. ఈరోజు ఉదయం వెలుగులోనికి పిలువబడితిమి అని చెప్పాను. ఇప్పుడు శ్రమనందుటకు అలాగనే నిత్యమహిమకు పిలువబడితిమి అనేది చూచి మనం ముగించేస్తాం. ప్రియులారా, నా సందేశం ముగింపు, ఈ పత్రికలో ఉన్న ఆలోచనకు అదే ముగింపు. బాగా వినండి. దేవుడు పిలుస్తాడు అనే మాట నిజం. అయితే దేని బట్టి పిలుస్తాడు, ఎలాగ పిలుస్తాడు, ఎందుకు పిలుస్తాడు? మళ్ళీ చెప్తాను. దేవుడు పిలుస్తాడు అన్న మాట వాస్తవం. అయితే దేవుడు పిలిచినప్పుడు దేని బట్టి పిలుస్తాడు, దేని ద్వారా పిలుస్తాడు, దేని కొరకు పిలుస్తాడు? ఈ 3 ప్రశ్నలకు జవాబులు మనము వెతకాల్సి ఉంటుంది. దేని బట్టి పిలుస్తాడు? మన అర్హత, మన యోగ్యతను బట్టి పిలియడు. ఆయన కృపను బట్టి పిలుస్తాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని అని అంటాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని అని చదువుతాం. అంటే దేవుడు మనల్ని పిలిచినప్పుడు తన కృపను బట్టి పిలుస్తాడు తప్ప మన అర్హతలను బట్టి కాదు అని ముందు తెలుసుకోవాలి. రెండవది, తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు సువార్త ద్వారా పిలుస్తాడు అని పౌలు భక్తుడు అక్కడ చెప్తాడు. సువార్త ద్వారా ఆ పిలుపులు మనకి వినబడతాయి. అంటే వాక్యము ద్వారా ఆ పిలుపులు మనకి వినబడతాయి. అటు తరువాత అదే వచనంలో 2వ తెస్సలోనిక పత్రిక 2:14లో మనము ఎలాగున రక్షింపబడి ప్రభు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచెను అని రాసి ఉంటుంది. ఎందుకు పిలుస్తున్నాడు ఆయన అంటే రక్షింపబడి ఆయన మహిమను పొందాలని పిలుస్తున్నాడు. పిలుపుల యొక్క అంతిమం ఏంటనంటే మహిమలోనికి రావటమే. మహిమ కలిగిన మనుషుడు పాపం చేసి మహిమను పోగొట్టుకుంటే తిరిగి మరలా ఆ మహిమలోకి రావడమే దేవుని యొక్క పని యొక్క విశేషం. కనుక ఈ సాయంకాలపు వేళ దేని బట్టి పిలుస్తాడు? తన కృప చేత. దేని ద్వారా పిలుస్తాడు? తన సువార్త ద్వారా. దేని కొరకు పిలుస్తున్నాడు? మనము రక్షింపబడి తన మహిమను పొందాలని. ఈ తలంపులు మీ మనసులో ఉంచుకుంటే ఆశీర్వాదానికి వారసులం అవ్వడానికి వచ్చిన పిలుపైన, లేక పరిశుద్ధులుగా జీవించడానికి వచ్చిన పిలుపైన, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన పిలుపైన, ఇప్పుడు శ్రమ పొందుటకు పిలుపైన, లేదా నిత్యమహిమకు పిలుపైన, పిలుపు దేవుని వాక్యం ద్వారానే వస్తుంది. అది ఆయన కృపను బట్టే వస్తుంది. మనం అంతిమంగా ఆయన మహిమను చేరుకోవాలనే వస్తుంది. ఇది మీ మనసులో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయే 4వ వర్తమానంలో మనము శ్రమ పొందుటకు మనము పిలువబడితిమి. ఈ సాయంత్రం నా వర్తమానం అస్సలు మీకు నచ్చదు. ఎందుకు అంటే శ్రమలు అన్నానుగా. శుభం కొర్రా పెళ్లి కొడుక అంటే పందిట్లో బోడి పిల్ల అన్నాడంటే వెనకటికి ఎవడో. మేమేదో చక్కగా దేవుని వాక్యం విని ఆనందించి సంబరపడదామని వస్తే మీరు శ్రమ పొందడానికి పిలువబడ్డారు అని ప్రసంగం చేస్తాడే అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ విషయం చెప్పక తప్పదు. ఇది ముమ్మాటికి నిజం. ఇలా చెప్తాను వినండి ప్రియులారా. దేవుడు ఆశీర్వదించువాడు అనే మాట ఎంత నిజమో, దేవుడు శ్రమలను అనుమతించువాడు అనే మాట అంతే నిజం. ఒక మాట మీరు నాకు చెప్పండి, రూపాయి బిళ్ళకు బొమ్మ ఉంటుందా, బొరుసు ఉంటుందా? 2 ఉంటాయి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా రూపాయి బిళ్ళ చెల్లదు. పక్షికి ఎన్ని రెక్కలు ఉంటాయి? 1 రెక్క, 2 రెక్కల? 2 రెక్కలు ఉండవలసిందే, లేకపోతే అది సరైన దిశకు వెళ్ళలేదు. రూపాయి బిళ్ళకు లేదా నాణానికి 2 ముఖాలు, పక్షికి 2 రెక్కలు ఉన్నట్టు
దేవుని సత్యానికి కూడా రెండు ముఖాలు ఉన్నాయి. ఒకటి ఆయన ఆశీర్వదించువాడు, మరి ఒకటి ఆయన శ్రమలను అనుమతించేవాడు. ఈ రోజున చాలామంది వాళ్ళ బోధ మోసంతోనూ కపటంతోనూ ఉంటుందట. మోసముతో కపటముతో కూడిన బోధ నేను చెయ్యట్లా అన్నాడు పౌలు భక్తుడు. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, మా బోధ కపటంతోనూ మా బోధ మోసంతోనూ లేదు అన్నాడు. మోసముతో కపటముతుండే బోధ ఎలా ఉంటుంది అంటే, నాకు చూస్తూ వినండి. మనం చేపలు పట్టడానికి గేలం వేస్తాం. ఆ నీటిలో ఉన్న చేపకు మనము గుచ్చిన ఎర కనబడుతుందా, ఎర లోపల ఉన్న ముళ్ళు కనబడుతుందా? మాట్లాడరే. ఎర కనబడుతుంది, సంబరపడొచ్చి నోట ఖర్చుకుంటుంది, ఆ ముళ్ళు గుచ్చిన తర్వాత కొట్టుకుంటుంది. ఇదేమిటి? మోసం చేయటమే. పైనేమో ఎర చూపించి లోపలేమో ముళ్ళుని పెట్టి ఒక చేపని చిక్కించుకోవడం అది మోసయుక్తమైన పని. కానీ మన జీవనోపాధి చేస్తున్నాములేండి, అది పక్కన పెట్టండి. పౌలు భక్తుడు అంటాడు, నా బోధ కపటమైనది కాదు, నా బోధ మోసయుక్తమైనది కాదు అంటే నేను ఎరన పెట్టి మనుషులను లాగడం లేదు అని చెప్తున్నాడు అన్నమాట. దేవుడు స్వస్థపరచును, దేవుడు ఆస్తిపాస్తులు ఇచ్చును, దేవుడు నీ అప్పులు తీర్చును, దేవుడు నీ ఆరోగ్యం ఇచ్చును. నిజమే, ఇవన్నీ చెయ్యి దేవుడే, అనుమానమే లేదు. కానీ సత్యమునకు ఒక రెక్క అవి. అవతల వైపు ఆయన శ్రమలకు నిన్ను అనుమతించును, నేను శ్రమల గుండా నడిపించును అనేది కూడా ఉంది కదా. మరి ఒకటే మనం అర్థం చేసుకుని అవతల దాన్ని అర్థం చేసుకోకపోతే సత్యాన్ని అర్థం చేసుకున్నట్లు అవుతుందా? అవదు. కాబట్టి ఆశీర్వదించు దేవుడు, అలాగనే ప్రియులారా మనకు శ్రమలకు అనుమతించు దేవుడు. ఈ రెండు సంగతులు కూడా మనకు తెలియాలి. నిన్న ఉదయం నా మొదటి ప్రసంగం ఆశీర్వాదమునకు వారసులం అవ్వడానికి పిలిచాడు. ఇప్పుడు ఆ చివరి ప్రసంగం శ్రమలను గుండా ప్రయాణం చేయడానికి మనల్ని పిలిచాడు. కనుక వినండి మిత్రులారా, కొంతమంది సేవకులు ఇలాగ అంటుంటే విన్నాను నేను. ఏమండి, శ్రమల గురించి మనం మాట్లాడడం ఎందుకు? అది మాట్లాడితే మనుషులు వస్తారా? యేసుప్రభు నమ్మండమ్మా, మీకు శ్రమలు వస్తాయంటే నమ్ముతారా? వీళ్ళు నమ్మరు. కాబట్టి మనం ఏం ప్రకటిద్దాం? దేవుడు స్వస్థపరచును, దేవుడు ధనగణతలిచ్చును, దేవుడు పేరు ప్రఖ్యాతలు ఇచ్చును. ప్రైజ్ ద లార్డ్. యేసు నమ్మండి అని చెప్దాం మనం. పర్వాలేదు, చెప్పండి. మరి శ్రమలుంటాయని మీరు చెప్పరా? మనుషులు రారండి అని అంటున్నారు. మరి యేసు ప్రభుకు మీకున్న తెలివితేటలు లేవా? పాపం ఆయనకు. ఆయన శ్రమలు వస్తాయని అంత నిర్మోమాటంగా చెప్పినాడు కదా. మనుషులు ఎవరు రారు, నన్ను వెంబడించరు, నేను శ్రమల గురించి మాట్లాడడం ఎందుకు అని యేసయ్య అనుకోలేదు కదా. ఇప్పుడు మీరే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం ఇలా వ్రాసి ఉంది. ప్రియులారా, చదువుతున్నాను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు, చెప్పండి, మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. తను వెంబడిస్తున్న శిష్యులు వీరికి వెంబడించడం మానేస్తారేమో, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, నా పరిచర్య కుంటుబడిపోతుందేమో అని యేసుప్రభు అనుకోవాలా. మొహమాటము లేకుండా మీరు నన్ను వెంబడిస్తున్నారే, మీకు శ్రమ కలుగును అని చెప్పడంలో ఆయన ఏమీ వెనకడుగు వేయలేదు. సరే, పోనీ యేసు ప్రభు తర్వాత సేవ చేసిన పేతురుని ఏమన్నాడు? చదువుతున్నాను చూడండి. 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు 4:12 చూడండి ఏమి రాసిందో. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడకండి అన్నాడు. ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించండి.
ఒరే శ్రమలు వస్తుంటే ఏం చేయమంటున్నాడు? ఆశ్చర్యపడకండి, ఆనందించండి. ఇటమ్మా, శ్రమలు మీకు వస్తే ఆశ్చర్యపడకండి, ఏదో వింత సంభవించినట్లు ఆనందించండి అన్నాడు. ఇవి కొంచెం నేటి క్రైస్తవ్యానికి విడ్డూరంగానే ఉంటాయి ఈ మాటలు. ఇలాంటివి చెప్పాలా అనుకుంటా, లేదు చెప్పి తీరవలసిందే. యేసయ్య చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును. పేతురు చెప్తున్నాడు, మీకు శ్రమలు వచ్చినప్పుడు ఏదో వింత జరిగినట్లు ఆశ్చర్యపడకండి, ఆ శ్రమలలో ఆనందించండి అన్నాడు. సరే, పౌలన్న ఏమన్నాడు చూపిస్తాను రండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యాలు 14:22 చూడండి. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, తర్వాత చూస్తారా, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెను అని వారిని హెచ్చరించిరి. గమనించారా? అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఒక బ్రదరన్ సేవకుడు 2 మాటలు వాడాడు. ఇట్లా ఏమన్నాడనంటే, శ్రమలు లేని క్రైస్తవుడు సింహాసనానికి పనికిరాడు. ఏంటమ్మా? శ్రమలు లేని క్రైస్తవుడు సింహాసనానికి పనికిరాడు, కష్టము లేని క్రైస్తవుడు కిరీటానికి పనికిరాడు. కష్టము లేని క్రైస్తవుడు కిరీటానికి పనికిరాడు. యేసు ప్రభువుతో పాటు ఆయన సింహాసనములో పాలిపంపులు పొందాలన్నా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏదైనా ఒక కిరీటం సంపాదించుకోవాలి అని అనుకున్న మనకు సింహాసనం కొరకు శ్రమలు కావాలి. అమ్మా, వింటున్నారా? కిరీటం కొరకు కష్టాలు కావాలి. ఈ రోజున క్రైస్తవులమైన మనం పరీక్షలు, శ్రమలు మనం ఇస్తున్నాం. స్వస్థత, ఘనతలు వస్తే ఎంత బాగుండును. చాలా మంది క్రైస్తవులు ఎందుకమ్మా యేసుప్రభు నమ్మినావంటే, స్వస్థత కొరకు నమ్మాను, సంపద కొరకు నమ్మాను. ప్రభుని నమ్మాకి 2 దొరకపోతే యేసయ్యకు దండం, ఈ క్రైస్తవ్యానికి ఒక సలాం, ఈ సేవకులకు ఒక 10 దండాలని పోతున్నారు. వాళ్ళు గర్వాపసి అని పిలుస్తున్నారు మన సహోదరులు. గర్వాపసి కార్యక్రమంలో మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నారండి వీళ్ళు? వెనక్కి తీసుకుంటున్న వాళ్ళని తప్పుపట్టకూడదు, వెనక్కి వెళుతున్న వీళ్ళని తప్పుపట్టకూడదు. మరి తప్పెవరిది అంటే, ఒరే బాబు, యేసుని నమ్మితే శ్రమలు రాకమానవు, కానీ శ్రమలలో దేవుడు తోడై ఉంటాడు. శ్రమలలో మనం ఆనందించాలి, శ్రమల తరువాత దాగ్యమున్న సిరులు కోసుకోవాలి అని నేర్పించడం మనకు చేతకాక మన బోధంతా అరకొర బోధ అయ్యింది. మన బోధంతా ఒక రెక్క బోధ అయ్యింది. మన బోధంతా ఒక ముఖం బోధ అయ్యింది. స్వస్థతలు చెప్పేవి కానీ శ్రమలు చెప్పలేదే. అమ్మా, వింటున్నారా? శ్రమలు చెప్పలేదే. సుఖాలు చెప్పేవి కానీ సిలువ చెప్పలేదే. కలిపి చెప్పేవి కానీ వినండి ప్రియుల, కష్టాలు చెప్పలేదే. ఎక్కడో మన బోధలో ఏమండి అరకొర బోధలు అయిపోయినాయి. అందుకని కష్టాలు వచ్చినప్పుడు నేటి క్రైస్తవ్యం తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా కమిట్మెంట్ ఏంటనంటే, నా ప్రసంగం అయ్యేసరికి మీరందరూ పరీక్షలు, కష్టాలు కోరుకునే క్రైస్తవులు అవ్వాలి. అందుకే ముందే చెప్పాను, శుభం కొర్ర పిల్లగొట్టు అంటే వెనకటికి ఎవడన్నాడేట పందిట్లో బోడి పిల్లని. మేమేదో చక్కగా వాక్యం విని దీవించబడిపోదాం, ఆరోగ్యం పొందేద్దాం, ఆయుష్ పెంచుకుందాం, ఆసుపత్రులు పెంచుకుందాం, అంతనాలు ఎక్కుదాం, అంతస్తులు కడదాం అని మేమనుకుంటే, శ్రమలు కోరుకునే క్రైస్తవులు అవ్వాలంటాడేంటి అంటారు మీరు. అంటే అనుకోండి, ఇప్పుడు వివరణ వినండి. మీకు పిల్లలు పుట్టారు కదా, వాళ్ళు చదువుకునే వయసు వచ్చినప్పుడు గవర్నమెంట్ బడిలో పెట్టడం ఇష్టమా, లేదా కార్పొరేట్ బడిలో పెట్టడం ఇష్టమా? గవర్నమెంట్ బడులు అంటే తెలుసా? మా శ్రీకాకుళంలో గవర్నమెంట్ బడుల్ని దుంపల బడి అంటాం. అంటే పాత రోజుల్లో పిల్లలెవరు బడికి రాకపోతే మాస్టర్ ఎర్ర దుంపలు, తెల్ల దుంపలు ఉడకబెట్టి, ఒరే దుంపలు ఇస్తామరంటరా అంటే వచ్చేవాళ్ళట. అప్పుడు పిల్లలు దుంపలు తిని పాఠాలు నేర్చుకునేవాళ్ళు. అందుకనే గవర్నమెంట్ బడులకు దుంపల బడులు అని పేరు. ఆ టీచర్లకు కూడా దుంపల బడి మాస్టమ్మ గారు, దుంపల బడి మాస్టర్ గారు అని అమ్మ టీచర్లను దండ పెడతాను, ఏమనుకోకండి అమ్మా.
ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, మీకు పిల్లలు పుట్టారు, చదువుకునే వయసు వచ్చింది, వాళ్ళ దుంపడ బడిలో చదివిస్తారా లేదా కార్పొరేట్ బడిలో చదివిస్తారు? కార్పొరేట్ బడిలో అంటే తెలుసా? ఆయన చైతన్య, మీ పక్కనే తిరుమల, అవునా కదా? చెప్పండి. తర్వాత ఇంకేంటి? భాష్యం, చైతన్య, ఆ టెక్కు ఈ టెక్కు, అన్ని టెక్కులు బోర్డులు ఉన్నాయి కదా ఇంకా చెప్పుకోవాల్సినవి. ఇప్పుడు మీరే చెప్పండి, మీ పిల్లల దుంపల బడిలో వేస్తారా, మీ పిల్లలు కార్పొరేట్ బడిలో వేస్తారంటే దుంపల బడిలో ఏం వేస్తామండి? మీకు విషయం చెప్పనా, దుంపల బడిలోనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. పిల్లల్ని ఆలోచింప చేయడం ఏంటో వచ్చినో లీలే, పిల్లలకు ప్రశ్నించడం నేర్పించవలసినో లీలే, ప్రశ్న అర్థం చేసుకుని జవాబు రాయడం అంటే ఏంటో నేర్పించగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. పోరాట పటం నేర్పించే వాళ్ళు దుంపల బడిలో ఉన్నారు. క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ బడుల్లోనే ఉన్నారు. అతగాడేదో ఎంఎస్సి చదివాడు, ఫిజిక్స్ చెప్పే అన్నారు. అతడు ఎంఎస్సి చదివాడు, ఏమంటే బయాలజీ చెప్పే అన్నారు. ఇతగాడు ఎంటెక్ ఏదో చదివాడు, ఫిజిక్స్ చెప్పే అన్నారు. వాళ్ళేం క్వాలిఫైడ్ టీచర్స్ కాదు. కావాలంటే తిరుమలకి వెళ్ళి చూడండి. ఏమంటే శ్రీహరి గారు ప్రిన్సిపాల్ గారు తప్ప ఏమంటే బీఈడి చేసిన గవర్నమెంట్ కావాలిగా, ప్రిన్సిపాల్ అయిన వాళ్ళు బీఈడి అయి ఉండాలని. మిగిలిన టీచర్స్ అంతా కూడా ఏమంటే బిఎడ్లు చేసినటువంటి టీచర్స్ అయినా ఎంఈడీలు చదివిన మాస్టర్లు అంటే కాదండి. అందుకే వాళ్ళు కంఠస్థం చేయడం నేర్పిస్తారా కానీ థాట్ ప్రొవోకింగ్ గా టీచ్ చేయలేరు, ఆలోచన శక్తి పెంచలేరు, పోరాట పటిమ నేర్పించలేరు. కంఠస్థం చేయడం, పేపర్ మీద పెట్టడం, ర్యాంక్ కొట్టడం, కంఠస్థం చేయడం, పేపర్ మీద పెట్టడం, ర్యాంక్ కొట్టడం. తరువాత పాస్ అయ్యాక మా కాలేజీ నుంచి ఎన్ని ర్యాంకులో అని పెట్టుకుంటారు. ఈ కార్పొరేట్ బడులన్నీ చేసే వినండి, మా భాషలో సింగినాదం ఇదే. అంటే చెత్త పనులు అని అర్థం అన్నమాట. మళ్ళీ వేరు అనుకోగలరు. అప్పుడప్పుడు శ్రీకాకుళం పదాలు వస్తాయి, అర్థం తెలియకపోతే ఏదో అన్నాడు అనుకుంటారు మీరు. అందుకే అర్థం కూడా మళ్ళీ చెప్తున్నా. వింటున్నారా లేదా? అమ్మా, ఎక్కడున్నారు క్వాలిఫైడ్ టీచర్స్? దుంపల బడిలో ఉన్నారు. మనం ఎక్కడ పెట్టాం? కార్పొరేట్ బడిలో పెట్టాం. పేరెంట్స్ ఎందుకమ్మా అలా పెడుతున్నారంటే, దుంపల బడిలో ఏముంటాయండి పరీక్షలు? దుంపల బడిలో చదివితే ఏముంటుందండి కష్టం, ఏముంటుందండి శ్రమ? 4 యూనిట్ టెస్ట్లు, ఒక క్వార్టర్లీ, ఒక హాఫ్ ఇయర్లీ, ఒక యాన్యువల్లీ. ఎన్ని పరీక్షలు అయినాయి? ఏ లెక్కలు వింటారా చెప్పండి? 7 అయినాయి. అదే తిరుమలనైతే, అదే చైతన్య అయితే, అదే నారాయణ అయితే, అదే భాష్యం అయితే, అదే రవీంద్రనాథ్ అయితే, అదే ఆ టెక్ అయితే, ఈ టెక్ అయితే వినండి, డైలీ క్విజ్, వీక్లీ టెస్ట్, మంత్లీ టెస్ట్, క్వార్టర్లీ, స్లిప్ టెస్ట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ, తర్వాత ప్రీ ఫైనల్. పరీక్షలే పరీక్షలు. పిల్లలకు కష్టమే కష్టం, పిల్లలకు శ్రమే శ్రమ. మీ పిల్లలకు మంచి ర్యాంకులు రావడానికి పరీక్షలు ఎక్కువ ఉన్న స్థలంలో, కష్టం ఎక్కువ ఉన్న స్థలంలో, బాధ ఎక్కువ ఉన్న చోట్లో మీ పిల్లల్ని చదివిస్తారా? కానీ ఆత్మీయ బడిలో మాత్రం దుంపల బడి విద్యనేస్తారా? ఆత్మీయ బడికేమో దుంపల బడి లాంటి ఎడ్యుకేషన్ కావాలా మీకు? సెక్యులర్ ఎడ్యుకేషన్కి ఏమో పరీక్షలు ఎక్కువ ఉండే దగ్గరే పంపిస్తారా మీ పిల్లల్ని? ఇది ఏమి న్యాయం చెప్పండి? వింటున్నారా లేదా? అందుకనే పౌలు భక్తుడు అంటాడు, మనం అనేకమైన శ్రమలను అనుభవించి మన దేవుని రాజ్యములో ప్రవేశించవలసి. శ్రమలను స్వాగతించండి, పరీక్షలను స్వాగతించండి. శ్రమల వేదాంతం తెలిసిన వాడు శ్రమలను స్వాగతిస్తాడు. ఇందాక చెప్పాను చూడండి, ఎక్కడ శ్రమ లేకపోతే అక్కడే సింహాసనం లేదు, ఎక్కడి కష్టం లేకపోతే అక్కడి కిరీటం లేదు. అమ్మ ఆలకిస్తున్నారా? ఆ కారణం చేత దావీదులా అడగాలి, దేవా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడు, అవన్నింటిలోంచి నన్ను విడిపించు అని శ్రమలను స్వాగతిస్తూ బ్రతకాలి క్రైస్తవుడు. శ్రమల నుంచి పారిపోయేవాడు నకిలీ క్రైస్తవుడు. శ్రమలను స్వాగతించి శ్రమలలో నిలిచేవాడు నికార్సైన క్రైస్తవుడు. తెలుసుకోండి ఎవరో మీరు. ఈవినింగ్ నా కమిట్మెంట్ ముందే చెప్పాను,
మీరంతా శ్రమలను స్వాగతించే క్రైస్తవులు అవ్వాలి, పరీక్షలు స్వాగతించే క్రైస్తవులు అవ్వాలి. అంతేగాని నాకు శ్రమలొద్దు, నాకు కష్టం వద్దు, నాకు సుఖమే కావాలి, నేను వెళ్ళిన దారి ఏమండి పూలబాటలాగా ఉండాలి, నేను పడుకుంటే అది ఏమండి పూల పార్పులాగా ఉండాలి, అది క్రైస్తవమే కాదు, బైబిల్లో లేదు. నా జీవితం పూల పాన్పు, నా బాట రాజ్యబాట, వినండి, నా జీవితం అంతా సుఖమే, సంబరమే, సరదాయే, అది బైబిల్ కాదు, అది బైబిల్లో ఉన్న క్రైస్తవ్యము కాదు. వింటున్నారా లేదా? పేతురు అంటున్నాడు, మీకు అగ్ని వంటి మహాశ్రమలు సంభవించినప్పుడు ఏదో వింత జరిగినట్టుగా మీరు ఆశ్చర్యపడకండి. శ్రమలు మీకు వస్తే మీరు క్రీస్తు శ్రమలలో పాలివారమయ్యాము అన్నట్టుగా మీరు ఆనందించండి. అయితే శ్రమలు ఎక్కువ కాలం ఉండబట్ట. ఏమన్నాడు? 1 పేతురు 5:10 చదవండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు శ్రమల వేదాంతం చెప్తాను ఈ సాయంత్రం. థియాలజీ ఆఫ్ సఫరింగ్ వివరిస్తాను మీకు. రండి ప్రియులు, ఏమన్నాడమ్మా 5:10? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట, ఎంతకాలం? కొంచెము కాలం. కొంచెము కాలం శ్రమ పడితే శాశ్వత కాలము, వినండి ప్రియులార, సుఖముంది. కొంచెము కాలము సుఖపడితే శాశ్వత కాలము శ్రమ ఉంది. ఏది కావాలో తెలుసుకో మరి. అమ్మా, నా భాష అర్థమైందా? కొంచెము కాలం శ్రమ పడితే శాశ్వత కాలము సుఖం ఉంది, కొంచెము కాలం సుఖపడితే శాశ్వత కాలం శ్రమ ఉంటుంది. ఏది కావాలి మరి నీకు? ఇంకా ఒప్పించలేకపోతున్నాను మిమ్మల్ని. చెప్పండి, ఏం కావాలి ఇప్పుడు మనకు? శ్రమలు కావాలి, పరీక్షలు కావాలి, శ్రమల వెనకాల దాగి ఉన్న సిరులు సంపద కోసుకోవాలి. అదే మన మనసు అయితే యేసయ్య చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి. ఈ లోకములో మీకు శ్రమలు సంభవిస్తాయి, ఆశ్చర్యపోవద్దు, ఆనందించండి. మనం అనేకమైన శ్రమలను అనుభవించి మనం ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమలలో తలడిల్లిపోకండి అంటూనే పౌలు భక్తుడు తిమోతితో మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వాడు, చెప్పండి, ఏం పొందును? మాట్లాడండి అమ్మా. హింస పొందును. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారికి హింస పొందుదురు అన్నాడు 3:12. కనుక శ్రమలు అవి మనకు అలంకరణ, శ్రమలు అవి మనకు ఆభరణాలు. శ్రమలే క్రైస్తవునికి అందం. ప్రాణాలు పోయేటంత శ్రమలు మీద పడిన వాళ్ళ సంతోషంతో వాళ్ళ ప్రయాణం ఎందుకు చేశారు అంటే శ్రమల తర్వాత ఉన్న వైభవం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ప్రియ మిత్రులారా, పేతురు భక్తుడు అంటున్నాడు, మేలు చేసి కీడును అనుభవించడానికి, శ్రమ పడ్డానికి మనము పిలువబడ్డాము. ఈ శ్రమల తర్వాత మన నిత్యమహిమకు మనం వెళతాము. శ్రమలు కొంచెం కాలమే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు శ్రమలు ఏమేమి చేస్తాయో మీరు అర్థం చేసుకుంటే వినండి. శ్రమలను స్వాగతించి శ్రమల గుండా ప్రయాణం చేసి శ్రమల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, ఐశ్వర్యం మనము సొంతం చేసుకుంటాం. నెంబర్ 1, మొదటి సంగతి చెప్తాను వినండి. శ్రమలు అనేకులను రక్షిస్తాయి. ఏంటండి? శ్రమలు అనేకులను రక్షిస్తాయా? ఇదేం మాట చూపిస్తాను రండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 23-24 వచనాలు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 23-24 వచనాలు. వారు అంటే ఫిలిప్పి పట్టణస్థులు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునిగా ఆజ్ఞాపించిరి. అతడు ఆ అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వాళ్ళ కాలుగా బండం వేసి బిగించెను. మిగిలిన స్టోరీ మీకు తెలుసు. పౌలు శీలలు మాసిదోనియా పిలుపునందుకొని వారి ఫిలిప్పీ పట్టణంలో గంభీరమైన సేవ చేస్తున్నారు. మొట్టమొదట ఫిలిప్పీలో వాళ్ళకి దొరికిన విశ్వాసి లూదియా అనే ఒక అక్క.
ఆ ఇంటికి చేరి పరిచయం చేస్తూ పుతోను దెయ్యం పట్టిన ఒక అమ్మాయిని వారు స్వస్థపరిచిన కారణం చేత ఆ ఫిలిప్పీ పట్టణం నుండే వారి యొక్క ఆదాయం ఆ పిల్ల మీద వస్తుంది కనుక వారు వీరిని పట్టుకొని బాగా కొట్టి జైల్లో వేయించారు. సరే, పౌలు శీలలు జైల్లోకి వెళ్ళి ప్రభుని స్తుతించారు, వారు ప్రార్థనలు చేశారు అని 25వ వచనం ఉంది. వారు ప్రార్థిస్తూ కీర్తన పాడుతుండగా చెరసాల పునాదులు అదిరినాయి, తలుపులన్నీ తెరవబడ్డాయి, బంధకములన్నీ ఊడిపోయినాయి. స్టోరీ మీకు తెలుసు. చెరసాల అధిపతి, అమ్మో ఈ రోమియులు, నేను చెరసాల అధిపతిని, ఇప్పుడు నా డ్యూటీలో ఇది జరిగింది కాబట్టి ఈ రోమా ప్రభుత్వం నా పీక తీసేస్తుందేమని భయపడి తనే ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తే వీరేమన్నా తెలుసా, నువ్వేమి అఘాయిత్యం చేసుకోవద్దు, మేమేమీ పారిపోలేదు, అందరం ఇక్కడే ఉన్నాం, నువ్వు ఏ హాని చేసుకోవద్దు అని అన్నారు. అన్న తర్వాత వినండి ప్రియమైన స్నేహితుడు, అతను అన్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అన్నాడు. 31వ వచనం. అప్పుడు పౌలు అంటాడు, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అన్నాడు. అక్క చెల్లులారా, అన్నదమ్ములారు, ఇప్పుడు అడుగుతాను చెప్పండి, ఫిలిప్పీ పట్టణంలో జైలర్ రక్షించబడిన తర్వాత ఆ ఇంటి దగ్గర నుంచి పరిచర్య ఆరంభించబడగా ఈ రోజున ఫిలిప్పీ పట్టణంలో ఘనమైన సంఘం. మీకు విడ్డూరం చెప్పను, పౌలు రాసిన పత్రికల్లో ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ ఏమన్నాడో తెలుసా? ఫిలిప్పీ 4 చదవండి. ఆయన ఏమంటాడో తెలుసా? ప్రియులారా, నా ఆనందమును నా కిరీటమును అయ్యున్న నా ప్రియులారా అని వారిని సంబోధిస్తాడు. ఫిలిప్పీలు అంటే ఆయనకు అంత ఇష్టమైపోయింది. ఎందుకో తెలుసా? వాళ్ళు చాలా అర్థవంతమైన ఆత్మీయులుగా బ్రతికినారు. అంత మంచి విశ్వాసులు, అంత మంచి సంఘం అక్కడ స్థాపించబడ్డానికి గల కారణం అటు లూదియా, ఇటు పుతోను దెయ్యం పెట్టిన పిల్ల, దీంతో పాటు జైలరు, ఈ ముగ్గురు యొక్క పరిచర్య ఎంత ఘనమైన పరిచర్య అయిందో కదా. ఇప్పుడు ఆ పాయింట్ ఏంటనంటే, పౌలు శీలలు శ్రమ పెట్టబడకపోతే జైలర్ రక్షించబడునా? మాట్లాడరే, రక్షించబడ్డు. అందుకని దేవుడు కొంతమంది రిక్రూట్ చేసుకోవడానికి, దేవుడు కొంతమంది రక్షించడానికి కొంతమందికి శ్రమలకు అనుమతిస్తాడు. అది కొన్నిసార్లు మనకు అర్థం కాదు. నీకు అనుమతించిన శ్రమ అది ఎవరి రక్షణకో ఉపయోగపడవచ్చును. దేవా, ఈ శ్రమ నాకెందుకు అనుమతించినావు? దీని ద్వారా ఎవరినో రక్షించుకోవాలని తలస్తే నాకు ఈ శ్రమ నాకు మేలు ప్రభు అని నువ్వు సంతోషంగా స్వీకరిస్తావా? అలా స్వీకరించగలగాలంటే నీ లోపల క్రీస్తు యేసు కలిగిన మనసు రావాలి. ఏమిటి క్రీస్తు యేసు కలిగిన మనసు? లోకమంతా రక్షించబడ్డానికి తన శ్రమ పొందడానికి వెనకడు వేయలేదుగా. లోకమంతా రక్షించబడ్డానికి, తన శ్రమ పడ్డానికి ఒక అడుగు వెనక వేయలేదు. శ్రమలను స్వాగతించాడు. అవమానము, నింద, శరీరానికి దెబ్బలు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఆ భారమైన సినిమాను మొయ్యలేక అన్ని పడిగాపులు కాస్తూ అలా ఎందుకు బతికినాడనంటే, నాకు శ్రమస్తే రాని, కానీ నా తండ్రి చిత్తం అనేకులు రక్షించబడాలి, ఆ కారణం చేత నాకు శ్రమలు మేలు అనుకుని శ్రమల గుండానే ప్రయాణం చేశాడు. అది క్రీస్తు యేసు కలిగిన మనసు. ఫిలిప్పీ 2:5 ప్రకారం క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు కదా. ఆ మనసు వస్తే ఎవరి రక్షణ కొరకైనా నా దేవుడు నన్ను పరీక్ష, శ్రమ, కష్టాల గుండా పంపిస్తే ప్రైజ్ ద లార్డ్, నేను దాని గుండా వెళతాను అనుకోవాలి. ఆ మనసున్న మోషే ఒకసారి అలాగన్నాడు. నిర్గమాకాండం 32వ వచనంలో, అయ్యో ప్రభువా, వీరి పాపమును పరిహరించితివా, సరి లేని ఎడల నీ గ్రంథములోంచి నా పేరు తుడిచాయి. ఒరే, దేవుని గ్రంథంలో పేరు తుడిచిపెట్టబడితే నీ జీవితం నష్టమే కదా. అయినా పర్వాలేదు, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3-4 వచనాల్లో పౌలు అంటాడు,
ఏమంటాడో తెలుసా? నా దేహ సంబంధులైన నా సహోదరులు ఇశ్రాయేలు రక్షణ పొందు నిమిత్తము నేను క్రీస్తు నుంచి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదును. శాపగ్రస్తుడైపోవడం అంటే నాశనానికి అప్పగించుకోవడమే కదా. ఏమన్నా పౌలన్నా ఈ ఆశ నీకు? ఏమన్నా మోషే నీకు ఆశ? ఏం ప్రభువా యేసయ్యా నీకు ఆశ అంటే, నాకొచ్చిన శ్రమలు కొంతమంది రక్షణ పొందడానికి ఉపయోగపడితే ఆ శ్రమలు నాకు గొప్ప భాగ్యం. ఆ శ్రమలు నాకు గొప్ప భాగ్యం. అమ్మ ఆలకిస్తున్నారా? శ్రమద్దు స్వస్థత, శ్రమద్దు సంపద, శ్రమద్దు సుఖం, శ్రమద్దు సరదా. ఇదే కదా క్రైస్తవ్యానికి పట్టిన జాడ్యం. ఇలాగ వాక్యం చెప్తే ఆశ్రమానికి ఎవడొస్తాడండి ఇక్కడికి? స్వామి అని వాడు వచ్చాడంట, సాధన ఉన్నట్టుగానే సాధులాగా అయ్యాడు ఈ స్వామి. అతను ముట్టుకుంటే పడిపోతారట, అతను ప్రార్థన చేసి దెయ్యాలు పోతాయంట, స్వస్థత కార్యాలు జరుగుతాయంట. ఆశ్రమం పడుతుందండి జనానికి, కొవ్వురంతా వచ్చి కూర్చుంటుంది ఇక్కడ. అతను ప్రార్థన చేసే స్వస్థతలంట, అతను ప్రార్థన చేసే తప్పులే పోతాయంట, అతను ప్రార్థన చేసే దీవెనలంట అని మాయ మాటలు చెప్పినామనుకోండి, అది కానీ పాంప్లెట్లో పెట్టినామనుకోండి, కొవ్వూరంతా వచ్చి కూర్చోదు ఆశ్రమంలో. దేవుని పిల్లలమైన మనం మన ప్రభుకులాగే శ్రమపడాలి, అపోస్తుల్లాగే శ్రమపడాలి. మన శ్రమలు ఎవరి రక్షణకైనా ఉపయోగపడాలి. శ్రమలుందుట మన భాగ్యం అనుకోవాలని చెబితే ఎవడొస్తాడండి? పర్వాలేదు రాకపోయినా, వచ్చే వాళ్ళు కొద్దిమంది అయినా వాళ్ళు వెండి బంగారం వెలగలరాలాంటి వాళ్ళు. మాయ మాటలు చెప్పి వేలకు వేల మంది లాగేసుకున్న వీళ్ళు గడ్డి కర్ర కొయ్యకాలు అంటోళ్ళు. గడ్డి కర్ర కొయ్యకాలు ఎందుకు కాలిపోయేది? వెండి బంగారం వెలగల రాళ్ళు కాలినా నిలుస్తాయవి. దేవుడు ఆశించేది అలాంటి తన పిల్లల్ని. అమ్మ అర్థమవుతున్నదా? అంతేగాని మాకు స్వస్థతే కావాలా, మాకు సంపదే కావాలా, మాకు సుఖమే కావాలా, మా జీవితం సరదాగా సాగాలని యేసుని నమ్మితే ఈ బైబిల్ మాట్లాడుతున్న యేసుని నమ్మట్లా. నీవు వేరొక యేసుని నమ్మావు, అది వేరొక బైబిల్ కావచ్చు. అక్క చెల్లుల్లారా వినండి, దేవుడు కొన్నిసార్లు మనకు శ్రమలను అనుమతించడానికి గల కారణం వినండి. హీ రిక్రూట్స్ సమ్ పీపుల్ ఫర్ సాల్వేషన్. కొంతమందిని రక్షణ కొరకు ఆయన వినండి ఆయన తీసుకుంటాడు. కొంతమంది రక్షించే నిమిత్తం నీకు శ్రమలు నీ జీవితంలో అనుమతించవచ్చు. నా శ్రమ ఒకరి రక్షణకు ఉపయోగపడుతుందని ఎరిగిన క్రైస్తవుడు నిజముగానే ఆనందిస్తాడుగా. ఇది మొదటి మాట. ఇంకెక్కువ చెప్పలేను, సమయం చాలదు గనక. రెండవ సంగతి ఏంటనంటే వినండి ప్రియులారా, నేను మీకు జ్ఞాపకం చేస్తాను బాగా. రెండవ సంగతి జ్ఞాపకం చేస్తా. శ్రమలు మనకి ఎందుకు వస్తాయి అని అంటే మనకు బోధించడానికి. శ్రమలను దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే టు టీచ్, బోధించి మనల్ని సంసిద్ధులుగా చేయడానికి. టు రెడీ us, మనలను సంసిద్ధులుగా చేసి మనకు బోధ చేయడానికి ఆయన, వింటున్నారా ప్రియుల, శ్రమలు అనుమతిస్తాడట. అది కీర్తనకారుడికి భలే బాగా అర్థమైపోయింది. చూపించమంటారా? 119వ కీర్తన దగ్గరకు రండి, నేను మీకు చూపిస్తాను. 119వ కీర్తన రండి 119వ కీర్తన చదువుతున్నాను చూడండి మిత్రులారా. చాలా 3 మంచి మాటలు ఉంటాయి ఇక్కడ. 119వ కీర్తన తెరవండి అందరు ఒకసారి. చదువుతున్నాను చూడండి. 71వ వచనం ముందు, 71వ వచనం ముందు చదువుతున్నా చూడండి. ఏమన్నాడు? నేను నీ కట్టడలో నేర్చుకున్నట్లు శ్రమనందుయుండుట నాకు ఏమాయను? మేలాయను. శ్రమలు మనకి ఎప్పుడైనా వచ్చినప్పుడు దేవుని కట్టడలు మనం నేర్చుకుంటాం. అది కదా విషయం. పైనున్న 67వ వచనానికి రండి. 67వ వచనం చూడండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి ఏం చేస్తున్నా? నడుచుకొనుచున్నాను అన్నాడు. అంటే దేవుని వాక్యం నేర్చుకోవచ్చు, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవచ్చు. 2 మాటలు. 3వ మాట చూపిస్తాను, ఇక్కడే చూడండి. 75వ వచనం చూస్తారా? పక్క కాలంలో 75. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడనై నీవు నన్ను శ్రమపరిచితివనియు
నేను ఎరుగుదును. ఒక విశ్వాస్యత గల జీవితం, ఒక నమ్మకత్వమైన జీవితం ఏమండి, అది అబ్బుతుంది. శ్రమలు దేవుని కట్టడలు నేర్పిస్తాయి. శ్రమలు దేవుని వాక్యములో నడిపిస్తాయి. శ్రమలు దేవుని పిల్లల నమ్మకస్తులుగా తయారు చేస్తాయి. వింటున్నారా ఈ మాట? అందుకనే ప్రియమైన స్నేహితులారా, శ్రమల గుండా ప్రయాణం చేసిన వాళ్ళు దేవుని వాక్యం నేర్చుకుంటూ బ్రతుకుతుంటారు. శ్రమల గుండా ప్రయాణం చేసినటువంటి వారు దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారు. శ్రమల గుండా ప్రయాణం చేసిన వారు విశ్వాస్యత గలవారై కనబడుతుంటారు. ఈ 3 మాటలు గమనించాలి. నమ్మకత్వము, నేర్చుకునుట, వినండి ప్రియులారా, నడుచుకునుట. నేర్చుకున్నవాడు నడవాలి, నడుచుకున్నవాడు నమ్మకస్తుడు అవ్వాలి. ఈ 3 లింక్ ఉంటాయి. నేర్చుకోకపోతే నడుచుకోలేము, నడుచుకోకపోతే నమ్మకస్తులం కాలేము. దేవునికి భూమి మీద కావలసింది నమ్మకస్తులే. భూమి మీద దేవునికి కావలసింది నమ్మకస్తులే. చదువుతారా ఈ మాట? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం చూడండి, 1వ వచనం చదువుతా. ఇర్మియా గ్రంథం 5 1వ వచనం. యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకోండి, దాని రాచ వీధుల్లో విచారణ చెయ్యండి. తర్వాత మాట గమనించాలి. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యెడల నేను దేశాన్నే క్షమిస్తాను అన్నాడు. దేవుడు వెతుకుతున్నది నమ్మకస్తుల కొరకు. గాడ్ సీకింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ పీపుల్. నమ్మకమైన మనుషుల కొరకు చూస్తాడు. దేవుని పిల్లలం మన నమ్మకస్తులం కావాలంటే వాక్యానుసారంగా నడవాలి. వాక్యానుసారంగా నడవాలంటే వాక్యమును నేర్చుకోవాలి. ఈ 3 అనుభవాలు మనకు అనుమతించబడుతున్న ఆయా శ్రమలు, వినండి ప్రియులారా, వాక్యము నేర్చుకునే వారిగా, వాక్యానుసారంగా నడుచుకునే వారంగా దేవునికి నమ్మకస్తులుగా తయారు చేస్తాయి. ప్రాక్టికల్ ఏ ఇబ్బంది, ఏ ఇరుకు లేదనుకోండి, ఒక ఆదరణ మాట, ఒక వాగ్దానం బైబిల్ నుంచి దొరకాలని వెతుకుతావా? నా మాట అర్థమైందా? ఏ కష్టం, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు మన జీవితంలో వస్తేనే ఏదైనా వాగ్దానం, ఏదైనా ఆదరణ బైబిల్ నుంచి వస్తుందేమో, దేవుడు మాట్లాడతాడేమో, అప్పుడు వెతికేస్తా వాక్యం. ఒక వాగ్దానం అన్నా కావాలా, ఒక ఆదరణ అయినా కావాలి, అప్పుడు మన కళ్ళు వాక్యాన్ని వెతుకుతాయి. కష్టాలు లేకుండా, ఇరుకులు ఇబ్బందులు లేకుండా సుఖంగా రోజులు గడిస్తే మన బైబిల్ మీద దుమ్ము పట్టదు. మీకు అర్థమైందో లేదో? అసలు ఇది ఎక్కడుందో తెలియదు కొంతమందికి. ఆదివారం టప్పని చేతో కొడితే ఇలా దుమ్ములేస్తుంది అన్నమాట ఆ బైబిల్లోంచి. నేను తప్పు పట్టడం లేదు సుమా, మీరు అర్థం చేసుకోవాలని చెబుతున్నాను ఈ మాట. కనుక శ్రమలు మనల్ని ఏం చేస్తాయంటే, వాక్యము నేర్చుకుని వాక్యానుసారంగా నడిచే దేవునికి నమ్మకస్తులుగా అవి మనల్ని తయారానికి శ్రమలు బోధనా పరిచర్య చేస్తాయి. శ్రమలే మనకి బోధన, శ్రమలే మనకు టీచర్స్. అమ్మా వింటున్నారా? బ్రదర్, ఈ వాక్యం ప్రకారం బతకడానికి ఆ కష్టం రాకపోయి ఉంటే ఈ వాక్యానుసారంగా జీవించేదాన్ని కాదు అనేవాళ్ళు ఇంతమంది ఉంటారు. ఇప్పుడు చెప్పండి, నమ్మకస్తులమై నడుచుకునే వాళ్ళంగా, నేర్చుకునే వాళ్ళంగా మనం మారాలి అంటే శ్రమలు కావాలంటారా వద్దంటారా? ఏం స్వరాలు పెగలడం లేదు అమ్మా, గట్టిగా చెప్ప. శ్రమలు వద్దంటారా కావాలంటారా? కావాలి. నా శ్రమ కొంతమంది రక్షణకు ఉపయోగపడుతుంటే నాకు శ్రమలు కావాలి. నా శ్రమలు నాకు చక్కగా కొన్ని విషయాలు బోధించేసి నన్ను నమ్మకస్తునిగా తయారు చేస్తుంటే నాకు శ్రమలు కావాలి. ఇలా చెప్పగలిగిన వాళ్ళు క్రైస్తవులు తప్ప ప్రపంచంలో ఏ విశ్వాసములు ఇలాంటి వాళ్ళు ఉండరు. అది కదా మన లోకాన్ని చూపించవలసిన ఒక సవాలు. మనమేమో కష్టం వచ్చిందండి, బులబుల ఏడ్చేస్తుంది ఈ అమ్మ సోలమకం వేసుకుని. ఏమమ్మా ఏడు, కష్టాలు వచ్చాయి, నాకేనండి మంచి మాట కాదు, నాకు రావలసిందే వచ్చిందండి మంచి మాట. నాకెందుకండి కష్టం మంచి మాట కాదు, నాకు రావాల్సిందే వచ్చిందండి మంచి మాట.
నేను దేవుని బిడ్డను గనక నాకు వచ్చిందండి, ప్రైజ్ ద లార్డ్, నేను దేవుని బిడ్డను కాకపోతే నాకెందుకు వస్తుంది కష్టం అని అనుకోవాలి. కానీ భూశ్రోమని మనం ఉండకూడదు కదా. శ్రమలు ఇతరులకు రక్షణకు ఉపయోగపడతాయి. శ్రమలు మనకు నమ్మకస్తులుగా తయారు చేయడానికి, బోధకులుగా ఉపయోగపడతాయి. 2 విషయాలు చెప్పాను. 3వ సంగతి చెప్తాను రండి, టైం అవుతుంది. 3వ సంగతి ఏంటనంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను చూడండి ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయం మనకు బాగా తెలిసిన వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. మంచి మాట ఇలా వ్రాసి ఉంది ప్రియులారా. చదువుతున్నాను చూడండి. 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించే ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అన్నాడు. వినండి వినండి వినండి. ఇక్కడ మనకు కనబడుతున్నది ఏంటో తెలుసా? ద్రాక్షావల్లిలో తీగలు, అందులో కొన్ని తీగలు ఫలించడం లేదట. ఆ తీగకు బూజు పట్టిందేమో, లేక ఆ తీగలో ఉన్న కాండం కుళ్ళిపోయిందేమో, లేక ఆ తీగలో ఉన్న ఆకులకు పురుగు పట్టిందేమో. మిగిలిన తీగ ఫలించడం కొరకు ఎక్కడి వరకైతే పాడైందో తీగను, ఆ తోటమాలి వ్యవసాయదారుడు దాని మీద కత్తెర దెబ్బేస్తాడు. ఎందుకు? ఈ ద్రాక్షవల్లిని పవిత్రీకరించడానికి. కుళ్ళినది, బూజు పట్టినది, పురుగు పట్టింది అలాగే ఉంటే మొత్తమంతా పాడైపోతుంది గనక దీన్ని కత్తిరించాలి. దీని మీద వ్యవసాయదారుని కత్తెర దెబ్బ తగలాలి. అమ్మా వింటున్నారా? ఇప్పుడు నేను చెప్తాను. మనము దేవుని కొరకు ఫలించినట్లు కొన్నిసార్లు శ్రమలను దేవుడు అనుమతిస్తాడు. అది విషయం. కొన్నిసార్లు మనం దేవుని కొరకు ఫలించినట్లు దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. అమ్మ వింటున్నారా? నాకెందుకండి శ్రమ వచ్చింది అనుకుంటావు, కానీ ఆ శ్రమ వలన నీలో ఫలభరితమైన జీవితం వస్తుంది. తద్వారా నీవు కొంతమందికి ఆ ఆత్మఫలాన్ని అందిస్తావు, మరి కొంతమందికి నీ వెలుగు ఫలాన్ని అందిస్తావు, మరి కొంతమందికి నీతి ఫలాన్ని అందిస్తావు, మరి కొంతమందికి పరిశుద్ధత అనే ఫలమని అందిస్తావు, మరి కొంతమందికి సత్క్రియలని ఫలం అందిస్తావు, మరి కొంతమందికి మారు మనసుకు తగిన ఫలములు అందిస్తావు. ప్రూనింగ్ జరగాలి, అప్పుడే ప్యూరిటీ వస్తుంది. ప్యూరిటీ ఎప్పుడైతే వచ్చిందో ద్రాక్షావల్లి ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అమ్మ అర్థమవుతుందా? కత్తిరించబడవలసిందే కత్తిరించబడితే. అమ్మ వింటున్నారా? ఇలా మీతో చెప్తాను. ఏమండి, చెయ్యి కొంచెం సెప్టిక్ అయింది, వింటున్నారా లేదా? సెప్టిక్ అయింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన మంచి డాక్టర్ అట, ప్రేమ కలిగిన డాక్టర్ అట, చాలా ఏమండి కరుణ కలిగిన డాక్టర్ అట. సార్, ఈ చెయ్యి కొంచెం ఏదో గుచ్చింది, డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వలన ఇదంతా కొంచెం చీమ్ పట్టింది సార్, ఇది కొంచెం చూడండి అంటే అన్ని టెస్టులు చేశాక ఆయన అన్నాడు, అలాగా నేను పని చెయ్యాలంటే మరి ఇప్పుడు అన్నాడు. ఏంటో చెప్పండి సార్ అన్నాను. మీ వేరు కోసేస్తాను అన్నాడు. అదేంటయ్యా, నువ్వు మంచి డాక్టర్ అని చెప్పారు మా కొవ్వూరోళ్ళందరూ, నువ్వు ప్రేమ కలిగిన డాక్టర్ అని చెప్పారు, నువ్వేదో కరుణ కలిగిన డాక్టర్ అని చెప్పాడు, ఇంత కఠినప్పుడువా నీవు, నా వేరు కోసేస్తావా నీవు? గొప్ప డాక్టర్ అయ్యా, రాజమండ్రి వెళ్తాను అన్నాను అనుకోండి. ఒరే పిచ్చోడా, నేను వేలు కొయ్యకపోతే సస్తావురా, కుళ్ళిన ఈ వేరు నేనేం చేయాలి? కోసేయాలి. తద్వారా నీ శరీరములను బ్రతికొండడానికి యాంపుటేషన్ అవసరం, నేను కోత కొయ్యటం అవసరం. అక్క, చెల్లి, తమ్ముడన్న వినండి, మన జీవితంలో దేవునికి నచ్చని ఏదైనా కనబడితే, వింటున్నారా, ఆయన కోతేస్తాడు. అరే, ప్రభుని నమ్ముకునే బిడ్డేనండి, ఇన్ని ఇబ్బందులు ఎందుకు వచ్చాయండి? ఏదో కత్తిరి దెబ్బ పడింది. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఏంటండి? ఏదో కత్తిరి దెబ్బ తగులుతుంది. ఎవరు కత్తిరిస్తున్నారు? వ్యవసాయదారుడు కత్తిరిస్తున్నాడు. నా తండ్రి వ్యవసాయదారుడు. ఏమండి, దేవుడే వ్యవసాయదారుడుగా మన మీద కత్తిరి దెబ్బలు వేస్తుంటాడు. ఎందుకో తెలుసా? టు రిఫైన్ us, టు ప్యూరిఫై us. మళ్ళీ పవిత్రీకరించడం కొరకు ఆయన కత్తిరి దెబ్బలు వేస్తాడు. నా కత్తిరి దెబ్బొద్దు అంటే నువ్వు కూలిపోవడమే కాకుండా మొత్తం ద్రాక్ష వల్లనే కొలబెడతావు కదా.
నువ్వు ఫలించవు సరికదా, మిగిలిన కూడా ఫలించకుండా చేస్తావు కదా. ఆ దెబ్బ తగిలితే, ఆ ఏరియాలో బాగుపడితే మళ్ళీ ఫలభరితమైన వ్యక్తిగా మారుతావుగా. అమ్మ, అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఏమండి, మన శ్రమలు ఇతరుల రక్షణకు ఉపయోగపడతాయి. మన శ్రమలు మనకు బోధ చేస్తాయి. శ్రమలు మనల్ని పవిత్రీకరిస్తాయి. ఇలా చెప్తాను, మీలో ఎంతమందికి అమ్మ మార్కెట్టే పోయి చిన్న బంగారు బొక్క కొనుక్కొని దానికి తెల్ల తాడు కట్టి మెడలో వేలాడ తీసుకుని, లేకపోతే చేతికి ఏమండి ఉంగరంలా చుట్టుకొని ఏమండి వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓ చిన్న బంగారం బొక్క కొనుక్కొని దానికో తెల్లటి తాడు కట్టి మెడలో వేల తీసుకుని బంగారపు ముక్క అని చూపించుకుంటారా మీరు? ఉంగరం లాగా చేతికి తాడుతో కట్టుకొని ఉంగరం చూసారా అంటామండి. ఆ బంగారం ముక్క కంసాల వాని చేతిలోకి వెళితే మోసలో పెట్టే ముందు కాలుస్తాడు, నీళ్ళలాగా చేసేస్తాడు. దాంట్లో మొస్తంతా పక్క తీసేసిన తర్వాత మనం ఏ ఆభరణం అయితే కావాలనుకున్నామో దాని యొక్క అచ్చులో ఈ నీళ్ళలాగా తయారైన బంగారాన్ని వేసి ఒక రూపం తెచ్చిన తర్వాత చిన్న సుత్తి దెబ్బలు కొడతాడు, చిన్న ఉలి దెబ్బలు కొడతాడు, చిన్నగా ఏమండి సదును కూడా చేస్తాడు. ఆ బంగారం, నన్ను కాల్చుకో, నాకు సుత్తి దెబ్బలు ఇయ్యకు, నాకు ఉలి దెబ్బలు తీయకు, నాకు నొప్పేస్తుంది అని అనిందనుకోండి, అది అందమైన ఆభరణం అవుతుందా? ఇలాంటివి బాగా తెలుస్తాయి ఇటువైపు వాళ్ళకి. మరి దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో ఒక అందమైన ఆభరణంగా ఉంచాలని అనుకుంటే మరి కాల్చబడవా? సుత్తి దెబ్బలొద్దా, ఉలి దెబ్బల వద్దా? కానీ క్రైస్తవులకి ఏం కావాలో తెలుసా? హీలింగ్, ప్రాస్పరిటీ, నేమ్ అండ్ ఫేమ్. మనకంటే ముందు దాదాపు నాకు తెలిసి ఒక 20-25 సంవత్సరాల కిందట క్రైస్తవ్యంలో చొరబడిన ఈ నకిలీ సువార్త, దాన్నే ప్రాస్పరిటీ గాస్పెల్ అన్నారు. వీళ్ళు చెప్పేదంతా గాడ్ విల్ హీల్ యూ, గాడ్ విల్ ప్రాస్పర్ యూ, గాడ్ విల్ గివ్ యూ నేమ్ అండ్ ఫేమ్ అంటే, అబ్బా చేతుల దేవుని స్తోత్రం చెప్పండి అని పొలోమని మీరు కాదండి బాబు, అర్పించేసి దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు ధనగణతలు ఇస్తాడు, దేవుడి పేరు ప్రఖ్యాతలు ఇస్తాడు. అబ్బా యేసయ్య ఎంత మంచి దేవుడు అని వచ్చారు. కష్టాలు రాగానే ఏమేసు ప్రభో ఏం పాడో అనవసరంగా నమ్మినాను అని గర్వాపసి ఏమంటే పరిపూర్ణానంద స్వామి గారు పెడితే గర్వాపసిలో పోతావు. అమ్మ, అర్థమవుతున్నదా? శ్రమలు మనల్ని పవిత్రీకరిస్తాయి. మీకు ఆ విషయం చెప్పనా? కంసాలవాడు కొలిమిలో వేసి ఆ బంగారాన్ని కాల్చినప్పుడు మనం అరుతులం బంగారమే కాలుస్తున్నాడు. మనమేమో 20 తులాల బంగారం కొనడానికి పోయినామనుకుందాం. అనుకుని ఏమండి కంసాలి గారు 20 తులాల బంగారం కొనాలని వచ్చాం అంటున్నాం. ఆయన 1/4 తులం బంగారం కొలిమిలో పెట్టి కాలుస్తున్నాడు. మనం అడుగుతున్నా 20 తులాల బంగారం కావాలని. సరే కూర్చోండి ఒక్క నిమిషం, 20 తులాల బంగారం కావాలి రావయ్యా అంటున్నాం. ఉండండి సార్ ఒక్క నిమిషం. 20 తులాల బంగారం కొనడానికి వచ్చామే, అది ఎక్కువ 1/4 తులం బంగారం ఎక్కువ? చెప్పరే ఏంటారా నోట్లో నాలుగులైనట్టు? 20 తులాల బంగారం ఎక్కువ కదా, కానీ 1/4 తులం బంగారం మీద, అరుతులం బంగారం మీద మనసు ఎందుకు పెట్టాడంటే, నేను దీన్ని కొలిమిలో పెట్టి కాలుస్తున్నాను, దీని మీద మనసు పెట్టి చూడకపోతే ఇది బొగ్గు మొక్క అయిపోద్ది. మీకు 20 తులాలు కావాల్సి వస్తే రాని, కానీ నేను కొలిమిలో పెట్టిన అరుతులం బంగారం మీద నా కళ్ళు పెట్టాలా? కూర్చోండి కొద్దిసేపు, లేకపోతే పక్కా పండి పర్వాలేదు, ఇది పాడైపోద్ది. మీరు కొంటారో మాంతారో. అది ఎంత వాస్తవమో, శ్రమలలో మనల్ని దేవుడు పెడితే దేవుని కళ్ళన్నీ మన మీదే ఉంటాయి. ఇక వేరే బిజినెస్ లేదు దేవునికి. శ్రమల గుండా నిన్ను నడిపిస్తున్నప్పుడు నీ మీదే దృష్టి ఉంచుతాడు, తన ముఖాన్ని నీకు దగ్గరగా ఉంచుకుంటాడు. చార్లెస్ కౌమెన్ అనే అమ్మ ఎడారిలో సెలియర్లో ఒక మాట రాస్తుంది. అదేంటో తెలుసా? ఏమండి, ఆ కాలుతున్న ఆ మోసలో ఆ బంగారం నీళ్ళలాగా మారి అడుగుతుంది,
కంసాలి కంసాలి ఎంతవరకు నన్ను కాలుస్తా మోసలు అంటే ఏమంటే ఆయన అంటాడట కంసాలి ఆయన, నా ముఖం దగ్గరగా పెట్టానుగా, నువ్వు బాగా కాలి నీరులాగా అయ్యావుగా, నా నీడ నీలో కనబడితే తీసేస్తా, అంతవరకే కాలుస్తా అంటాడట. అది ఎంత నిజమో, దేవుడు ఎంతవరకు మనల్ని శ్రమల గుండా ఉంచుతాడనంటే ఆయన పోలిక, ఆయన సారూప్యం మనలోకి వచ్చే వరకే కాలుస్తాడు. ఆయన పోలిక, ఆయన సారూప్యం వస్తే ఆయన మనల్ని శ్రమల నుంచి తీసేస్తాడు బయటికి. అర్థమవుతుందా లేదో మీకు? కనుక శ్రమలు ఇతరుల రక్షణ కొరకు ఉపయోగపడతాయి. శ్రమలు కావాలా వద్దా? చెప్పండి, వదల మిమ్మల్ని. కావాలి. శ్రమలు మనకు బోధకులకు ఉపయోగపడతాయి. ఈ బోధకులు అవసరమా వద్దా? చెప్పండి, కావాలా వద్దా? కావాలి. శ్రమలు మనల్ని పవిత్రీకరిస్తాయి. అవసరమా? అవసరం లేదా? వెనకాల చెప్పట్ల. సుఖపడిపోదాం అనుకుంటున్నారేమో. వచ్చి పడతాయి నీ మీద. నాకే వస్తాయి, మీకు వస్తాయి, అందరికీ వస్తాయి. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే. కానీ వింటున్నారు, 3 సంగతులు చెప్పారు. శ్రమలు ఇతరుల రక్షణకు ఉపయోగిస్తాడు, శ్రమలు మనకు బోధకులుగా వాడతాడు, శ్రమలు మన పవిత్రీకరణకు వాడతాడు. 3 చెప్పాను, 4 చెప్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 7-8 వచనాలు. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలిపంపులు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ మీరు కుమారులు కారు. ఏమిటిదంటే దేవుడు మనం సరిచేయడానికి శ్రమలు ఇస్తాడు, టు రెక్టిఫై us. ఆయన కుమారులమే, ఆయన కుమార్తెలమే, కానీ ఆయనకు విరోధంగాను, సాటి మనుషుల విరోధంగాను ఏదో పాపం చేస్తున్నాము. కనుక మనం సవరించడానికి ఆయన కుమార్తెలము, ఆయన కుమారులము గనక ఆయన శిక్షను శ్రమలుగా మన మీదకి ఇస్తాడు. ఎలా చెప్తాను వినండి. మీరిద్దరూ వాక్యం వినడానికి మీటింగ్కి వచ్చారు. మీ పిల్లలు ఏమో బయట ఇసుకలో ఆడుకుంటున్నారు. వాళ్ళ నెత్తి మీద ఇసుక వేసుకుని ఆడుకుంటున్నారు. ఈ సిస్టర్ గారు బయటికి వెళ్ళి చూస్తే ఆ పిల్లగాడేమో ఈవిడ పిల్లగాడు, ఏమంటే తన పక్కనకు వచ్చే సిస్టర్ గారు పిల్లాడు ఇసుకేసుకుని ఆడుకుంటున్నారు. ఆడుకుంటే ఈవిడేమో ఆ సిస్టర్ గారు కొడుక్కి బుగ్గ మీద పడిమని కొట్టింది. ఏంట్రా తల మీద ఇసుకేసుకుని ఆడుకుంటున్నావు అని కొట్టింది. వాడేమో ఈ అంటూ ఏడుస్తాడు. అమ్మ దగ్గరికి వచ్చి మమ్మీ నన్ను ఆంటీ కొట్టింది మమ్మీ అన్నాడు. ఎవర్రా అంటే ఆ ఆంటీ అన్నాడు. నీ పక్కన కూర్చుంది ఇంతసేపు ఆమె. సరే ఆమె దగ్గరికి వెళ్ళావు. ఏమి సిస్టర్ మా అబ్బాయిని కొట్టారంట, ఈ బొగ్గ మీద తట్లు తేరిపోయినాయి, అంత గట్టిగా కొట్టారేంటి, ఏం చేశాడు మా అబ్బాయి అని అడిగాం. అప్పుడు ఆమె అంటుంది, నెత్తి మీద ఇసుకేసుకుంటున్నాడు సిస్టర్, మీ పిల్లాడు బుద్ధి చెబుదామని నేను ఒక్క గోప మీద కొట్టినాను సిస్టర్ అంది. అప్పుడు సిస్టర్ చాలా వందనాలు, మా పిల్లాడిని క్రమశిక్షణ చేస్తున్నారు, మీలాంటి సిస్టర్ మా చర్చిలో ఉన్నారా, వందనాలు సిస్టర్ అని మీరు అంటారా? మీరేమంటారు చెప్పనా? మీ డైలాగ్ చెప్పనా? ఎవరిలేదు పో నా కొడుకును కొట్టడానికి, నెత్తి మీద ఇసుకేసుకుంటాడో పేక్ కోసుకుంటాడో నీకేం పని? బుగ్గ వాసిపోయేలాగా తట్లు పడేలా కొట్టాం. చూసారు, దెబ్బలాటకు వచ్చాం అంటే అర్థం ఏంటన్నమాట? మన పిల్లలను మనం శిక్షించుకుంటాం, పరయోలి పిల్లలను మనం మనకేం పని? చాలా మంది క్రైస్తవులకు మేము రక్షించబడ్డాము, పవిత్రంగా ఉంటున్నాము, క్రమంగా బైబిల్ చదువుతున్నాము, క్రమంగా ప్రార్థన చేస్తాం, మాకే కష్టాలు ఏంటండి? ఆ యేసుని నమ్మనోళ్ళు, విగ్రహారాధికులు, పాపంలో ఉన్నోళ్ళు వాళ్ళే చాలా బాగున్నారండని కొంతమంది ఆశాపాత్మ పూనుతూ ఉంటుంది. ఆశాపాత్మ అంటే తెలుసా? ఇంటికి వెళ్ళి చదవండి 73వ కీర్తన. 73వ కీర్తన. ఆసాపు అలాగే బాధపడిపోతున్నాడు. దేవుని ఎరగని వాళ్ళు పుష్టిగున్నారట, వాళ్ళకి ఏ తెగులు లేదట, వాళ్ళు ధనవృద్ధి చేసుకుంటున్నారట, వాళ్ళు క్షేమంగా ఉన్నారట. వాళ్ళని చూసి ఇతగాడు కడుపు మండిపోతుంది. భక్తి చేస్తున్న నాకేంటండి కష్టాలు, ఏమి చేయను వాళ్ళకేంటండి సుఖాలు, ఏమి దేవుడండి అని దేవుని మీద సనుగుతా అతను చేసిన మంచి పని ఏంటో తెలుసా? దేవుని మందిరములోకి వెళ్ళి ధ్యానం మొదలుపెట్టాడు. దేవుని మందిరంలోకి వెళ్ళి ధ్యానించడం మొదలుపెట్టాడు. ఆయన ఎప్పుడైతే ధ్యానం చేయటం మొదలుపెట్టాడో
దేవుడు చెప్పాడు, ఆసాపు, వారు కొంచెం కాలం సుఖపడ్డానికి నేను సుఖాలు ఇచ్చానయ్యా, వాళ్ళు శాశ్వత కాలం ఇబ్బందులు పడతారు నరకంలో, నువ్వు శాశ్వత కాలం సుఖం పొందేవాడివి, నీకేదో కొంచెం కాలం శ్రమలు ఇస్తే అర్థం చేసుకోవా నన్ను. అప్పుడు అంటాడు ఆసాపు, ఏమన్నాడో తెలుసు, అయ్యో నేను పశుప్రాయుడనైతిని, పశువులాగా ఆలోచించాను, నేను పశుప్రాయుడనైతిని, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లా, ఇంతవరకు నేను కోరుకున్న వాళ్ళ క్షేమం నాకు అక్కర్లా, వాళ్ళ ధనవద్దు నాకు అక్కర్లా, వాళ్ళ సుఖం నాకు అక్కర్లా, వాళ్ళ క్షేమం నాకు అక్కర్లా, అవన్నీ కావాలని ఓ దేవా నీవు సరిగాను గాని నేను నీ బిడ్డను గనక ఈ కష్టాలు నాకు అనుమతించావని, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, లోకములో నీ ఉండగా ఆకాశమందు నీ ఉండగా ఈ లోకము ఏది నాకు అక్కర్లా. ఇదేంటిది? రెక్టిఫై చేయబడ్డాం, సరిచేయబడ్డాం. దేవుడు కొన్నిసార్లు మనల్ని సరిచేయడానికి శ్రమలను అనుమతిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా, సాటి మనిషికి వ్యతిరేకంగా ఏదో తప్పిదం మనం చేసినప్పుడు మన దేవుడు పరిశుద్ధుడు గనక సవరించడానికి శ్రమను అనుమతిస్తాడు. అమ్మ, అర్థమవుతున్నారా? ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకు? చెప్పండి, ఎన్నొచ్చాయి? 4 వచ్చాయి. ఇతరుల రక్షణకు మన శ్రమలు ఉపయోగపడతాయి, ఆ శ్రమలు మనకు బోధకులుగా ఉపయోగపడతాయి, ఆ శ్రమలు మన పవిత్రీకరించడానికి ఉపయోగపడతాయి, ఆ శ్రమలు మనం సవరించడానికి ఉపయోగపడతాయి. చివరి మాట చెప్పి ముగించేస్తాను. చివరి మాట ఏంటో తెలుసా? మనకు అనుమతించబడిన శ్రమలు సైతాను నోరు బుయ్యించడానికి ఉపయోగపడతాయి. టు రిబ్యూక్ సాటన్, God allows sufferings to rebuke Satan. అపవాదిని నోరు ముయించడానికి దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. కొంచెం మనసు పెట్టి వినండి, చెప్తాను. వింటారా మీరు? మనసు పెట్టి వినండి, చెప్తాను. ప్రియులారా, యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం ముగించేస్తున్నా, ఈ సంగతి చెప్పి ముగించేస్తా. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ప్రియులారా 2వ వచనం మనం చూస్తే 7 కుమారులు 3 కుమార్తెలతో, చూడండి సంపద ఎలాగుందో. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. వినండి, ఇప్పుడు ఎడ్లన్నీ వినండి, 7,000 గొర్రెలన్నీ చచ్చిపోయినాయి. 7,000 గొర్రెలు కాస్తున్న పనివాళ్ళు చచ్చిపోయారు. ఒకడే పరిగెత్తుకుని వచ్చాడు. 7,000 గొర్రెలకు ఎంతమంది పనులు ఉంటారు? వాళ్ళందరూ చచ్చిపోయారు, ఒకడే వెనక్కి వచ్చాడు. ఎంతమంది చచ్చిపోతే వాళ్ళ భార్యలు ఏమైనారు? విధవరాలు అయినారు. వారి పిల్లలు ఏమైనారు? దిక్కుమాలలో అయ్యారు. ఓకే, అటు తర్వాత ప్రియులారా 3,000 ఒంటెలు ఉన్నాయి. 3,000 ఒంటెలు చూసుకోవడానికి ఎంతమంది పనులు ఉంటారు? అందరూ చచ్చిపోయారు, ఒంటెలు చచ్చిపోయినాయి, ఒకడే పరిగెత్తుకుని వచ్చాడు. వాళ్ళు అక్కడ చచ్చిపోతే వారి భార్యలు విధవరాలైనారు. ఏమండి, వాళ్ళ పిల్లలు దిక్కులేని అనాథలైనారు. 500 జతల ఎడ్లున్నాయి. దానికి ఎంతమంది పనులు ఉంటారు? ఒక జత ఎడ్లకు ఒక పనివాడు వేసుకుంటే 500 మంది పనులు. వాళ్ళందరూ చచ్చిపోయారు, ఒకడే వెనక్కి వచ్చాడు. వాళ్ళ భార్యలు విధవరాలైనారు. వింటున్నారా లేదా? వారి పిల్లలు అనాథ పిల్లలు అయిపోయారు. తరువాత వినండి, 500 ఆడుగాడిదలు ఉన్నాయట. వాటి సంగతి అయిపోయింది, వాటి పనులు చచ్చిపోయినారు. ఇప్పుడు నా తెలియక అడుగుతాను, అమ్మా చెప్పండి మీరు ఒక విషయం, ఎంతమంది పనులను ఎందుకండి చావ అనుమతించారు దేవుడు? ఎంతమంది ఆడాళ్ళని విధవరాలను ఎందుకు చేసినాడండి దేవుడు? ఇంతమంది చిన్న పిల్లలను వినండి దిక్కుమాలిన అనాథలకు ఎందుకు చేశాడండి దేవుడు? వింటున్నారా లేదా? చివరికి సంతానం 10 మంది పిల్లలు చచ్చిపోయినారు. యోబు యొక్క 10 మంది పిల్లలు వరుసగా ఒకేసారి వార్తలు వచ్చేస్తున్నాయి. ఆ 10 మంది పిల్లలు చావడానికి ఇంత శ్రమ ఎందుకు అనుమతించినాడండి దేవుడు? ఇక్కడ ఉన్నారా లేదా?
మీ ఊరికే ఎడ్లు గొర్రెలు ఏమండి తర్వాత ఒంటెలను చదవడం కాదు. దాని వెనకాల ఎంతమంది పనులు ఉన్నారు, వాళ్ళు చచ్చిపోతే ఆడవాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ ఇంట్లోనే పిల్లల సంగతి ఏంటి, మొత్తం మెస్ అయిపోయింది. యోబు ఫ్యామిలీ పోయింది. యోబు యొక్క ఫార్చ్యూన్, అతని భాగ్యమో పోయింది. వింటున్న యోబు యొక్క ఫైనాన్సెస్ పోయినాయి. యోబు యొక్క ఫిట్నెస్ పోయింది. యోబు యొక్క ఫేమస్ పేరు కూడా పోయింది. ఏది మిగిలింది? సంతానం పోయింది, సంపద పోయింది, శరీరము పోయింది, స్నేహితులు పోయారు, అన్నీ పోయాయి. ఇలాంటి శ్రమను ఎందుకు అనుమతించినట్టు? వింటున్నారా మీరంతా? ఒక సీరియస్ విషయం మాట్లాడతాను, వినండి. ఈ సీరియస్ సంఘటన ఈరోజు జరుగుతుంది, రేపు జరుగుద్ది, నిన్న జరిగింది. ఏమిటో సీరియస్ సంఘటన అంటే, పరలోకమందు దేవునికి సాతానికి మధ్య భేటీ. దేవుడు అంటాడు, కొవ్వూరులో ఆశ్రమంలో నా వాక్యం వినడానికి వచ్చిన నా పిల్లలు ఎంత భక్తిపరులో, సాతానా వాళ్ళ సంగతి నీకు తెలుసా అంటున్నాడు దేవుడు. వాడంటున్నాడు, తెలుసులే, వాళ్ళు ఒక పెద్ద భక్తిపరులు, వాళ్ళు పెద్ద ఆరాధికులు, పెద్ద నువ్వు ఆరాధ్య దైవం, వాళ్ళకి అన్నీ ఇచ్చావు కాబట్టి, వాళ్ళ చుట్టూ కంచె వేసావు కాబట్టి, సంపద ఇచ్చావు, సంతానం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, అన్ని ఇచ్చావు కాబట్టి వారు నిన్ను ఆరాధిస్తున్నారు. కానీ ఇవన్నీ తీసేయి, ఆరాధిద్దారేమో చూద్దాం. సంతానము, సంపద, శరీరము, స్నేహితులు, వీరందరినీ నువ్వు ఇచ్చి అతను ఆశీర్వదించినావు గనక ఈ యోబు ఆరాధిస్తున్నాడు. కానీ నువ్వే శ్రమ అనుమతించు, నీ ముఖం మీదే నేను దూషించి వెనకెళ్ళిపోడు యోబు అని ఆ రోజు వచ్చిన తగాదా నిన్న నీ గురించి పరలోకంలో వచ్చింది. ఇప్పుడు నీ గురించి, నా గురించి పరలోకంలో వస్తుంది. సైతాన్ అంటున్న మాట ఏంటో తెలుసా? వీళ్ళు పెద్ద భక్తిపరులా, వీళ్ళు లంచం ఇచ్చి దీవెనలు కొనుక్కుని దొంగ ముఖాలు ఇవన్నీ. దేవుడికి లంచాలు పెడతారు వీళ్ళు, కానుకలు ఇస్తారు వీళ్ళు, దేవుడు దీవించాలని ఎదురు చూస్తారు. వీళ్ళు లంచం ఇచ్చి ఆశీర్వాదాలు కొనుక్కునే మంద ఈ మంద. నువ్వెవరో చెప్పమంటావా దేవుడా? వాళ్ళు ఇచ్చే లంచం తీసుకొని ఆశీర్వాదాలు ఇచ్చే లంచగొండి దేవుడు నువ్వు పెద్ద దేవుడువు, వీళ్ళ పెద్ద భక్తులు. నువ్వు పెద్ద ఆరాధ్య దైవానివి, యోబు పెద్ద ఆరాధికుడు. ఇతగాడేమో లంచం ఇచ్చాడు, నువ్వేమో లంచం తీసుకుని ఆశీర్వాదాలు ఇచ్చావు. వింటున్నారా మీరంతా? ఈ దెబ్బలాట ప్రతిరోజు పరలోకంలో జరుగుతుంది. ప్రతిరోజు జరుగుతున్న దెబ్బలాట ఇది. ఈరోజు నీ గురించి జరుగుతుంది ఈ దెబ్బలాట. నిన్న జరిగింది ఈ దెబ్బలాట దేవునికి సాతానుకు. దేవుడు అంటాడు, సరే నేను లంచగొండే దేవుడిని కాదు, నా ప్రజలు నాకు లంచమిచ్చి ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళ కాదు, సరే శ్రమలను అనుమతిస్తాను. చూడు, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నేనే దేవుడనని నాకు స్తుతి కలగాల నా పిల్లలు అంటారు చూసావా, అప్పుడు నోరు మూసుకుందువు. కానీ అపవాది నీకు నోరు మూసుకునే పని చేయిస్తా. ఆ రోజున యోబు చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? సంపదలు పోయాయి, సంతానము పోయింది, శరీరము పోయింది, చివరి స్నేహితులు దూరంగా నిలబడ్డారు, దగ్గరికి రావట్లేదు. ఇన్ని కష్టాల మధ్య యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. ఎవరిని గెలిపించాడు యోబు? దేవున్నా సాతాన్నా? మనం ఎవరిని గెలిపిస్తున్నాం? నేను అంత కానుక ఇచ్చాను, ఏం దీవించాడు? ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఏం ఆశీర్వాదం వచ్చింది? ఎంత క్రమంగా చర్చకెళ్తాను, ఏం దీవించాడు అంటున్నావే? నీ సనుగుల పాపతో నువ్వు సైతాన్ని గెలిపిస్తున్నావు, దేవుణ్ణి ఓడిస్తున్నావు. కొన్నిసార్లు మన ఊహించినటువంటి శ్రమలు మన మీదకు దేవుడు అనుమతించినప్పుడు ఎందుకు అనుమతించాడో తెలుసా? సాతాను నోరు ముయిద్దామని. ఇది కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం పరిణితి అవసరం మనకి.
ఈ విషయం మనకు బోధపడాలంటే మన మనసు కొంచెం ఆలోచించాలి బాగా. అరే, అంత మంచి ప్రార్థనాపరుడు అండి, అంత మంచి భక్తిపరుడు అండి, అంత మంచి వాక్య ధ్యానం అండి, ఎంతో వాక్యం తెలుసండి, మంచి సేవకుడు అండి, అతని జీవితంలోనే ఏంటండి? సాతాను అన్నాడు, నువ్వు దీవెనిచ్చి పూజ కొనుక్కున్నావు, కష్టాలు ఇవ్వు, నేను దూషించి వెళ్ళిపోతాడు అతను అన్నప్పుడు దేవుణ్ణి వాడు లంచగొండిగా చేసి ఆయన పిల్లలు లంచమిచ్చి ఆశీర్వాదాలు కొనుక్కునే వాళ్ళగా మనం చిత్రీకరించినప్పుడు దేవుడు కొన్నిసార్లు సాతాను నోరు ముయించడానికి అనుమతించవచ్చు. అమ్మ, వింటున్నారా? ఎప్పుడైనా మన ఊహించని శ్రమ మన మీదకి వచ్చినప్పుడు, మన ఊహించని కష్టం మన మీదకి వచ్చినప్పుడు, దేవా ఎందుకు ఇది వచ్చిందని నేను నిన్ను ప్రశ్నించను. నేను ప్రశ్నించే హక్కు నాకు లేదు. కానీ నువ్వు సైతాను నోరు ముయించడానికి నేను భరించలేని శ్రమ నువ్వు నాకు ఇచ్చావా, వాడి నోరు ముయించు, నీవు మహిమను పొందు, నీలో నాకు భవిష్యత్తు ఇవ్వు అని అప్పగించుకునే వాళ్ళు నిజమైన క్రైస్తవులు, లేకపోతే నకిలీ సరుకు. ఇప్పుడు చెప్పండి సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి మరి జాగ్రత్త పడండి. మీరు శ్రమ పడ్డానికి పిలువబడ్డారు. మీ శ్రమలు ఇంకో రక్షణకు ఉపయోగపడతాయి. మీ శ్రమలు మీకు బోధ చేస్తాయి. మీ శ్రమలు మిమ్మల్ని పవిత్రీకరిస్తాయి, మిమ్మల్ని సవరిస్తాయి. మీ శ్రమలు సాతాను నోరు మూయిస్తాయి. శ్రమలు అయిపోయిన తర్వాత మీరు స్థిరపరచబడిన వారుగా, మీరు బలపరచబడిన వారుగా, మీరు సంపూర్ణులైన వారిగా దేవునికి మహిమ తెస్తారు. మీరు పరలోకపు ఆశీర్వాదాలకు పాత్రలవుతారు. ఇప్పుడు చెప్పండి, శ్రమలు కావాలా వద్దా? అందరికంటే పాపే బాగా చెప్తుంది, గట్టిగాను చెప్పండి, శ్రమలు కావాలా వద్దా? శ్రమలు, మా దగ్గర మోటు మాట వాడేస్తాను శ్రీకాకుళం మా చర్చిలో, శ్రమ పడని క్రైస్తవుడు పనికి మాలిని క్రైస్తవుడు. శ్రమలు అక్కర్లేదనుకునే వాళ్ళు పనికి మాలిని క్రైస్తవులుగా మిగిలిపోతాం. అందుకే బ్రదర్ అండ్ సేవకుడు చెప్పిన మాట చెప్పాను, ఎక్కడ శ్రమ అక్కర్లేదు అనుకుంటే నీకు అక్కడ సింహాసనం రాదు, ఇక్కడ కష్టం అక్కర్లేదు అనుకుంటే అక్కడ నీ కిరీటము దొరకదు. కనుక శ్రమలు అవి మనకు ఆభరణాలు, అలంకరణ. శ్రమల తరువాత దాగి ఉన్న సిరులు అవి సంపాదించుకొని ఏమండి, యోబు ఒక మాట, శోధించబడిన మీదట, నిజంగానే పాడుతున్నారు ఈ పాట, ఏసన్ గారు పాడినారు ఈ పాట, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను అని. మరి అంత బాగా వచ్చిన తెలిసినప్పుడు కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు స్వాగతించాలిగా. మళ్ళీ భయపడుతున్నాము, వద్దనుకుంటున్నాము, సుఖాలుంటే చాలనుకుంటున్నాము. అమ్మ, వింటున్నారా ఈ మాట? మన వైఖరి మారాలి, మన పిలుపును మనం గుర్తెరగాలి. నా వెనకాల చెప్పండి ఈ మాట, మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. 5 పిలుపులు చెప్పేశాను. అమ్మ, అర్థమైందా? ఇంటికి వెళ్ళాక ధ్యానం చేయండి. ఏదైనా శ్రమ అనుమతిస్తే దాని వెనకాల ఉన్నదేంటో చూచి సంతోషంతో శ్రమల గుండా ప్రయాణం చేయండి. శ్రమల నుంచి పారిపోయిన వారు పదోన్నతి పొందలేరు. పరీక్ష శ్రమలో నిలిచిన వారే పై స్థాయికి వెళతారు. 10th క్లాస్ పరీక్షల్లో ఉండనోడు ఇంటర్మీడియట్కి వెళ్తాడా? ఈ మధ్య వెళ్ళారులేండి, కరోనా పాస్ అంట. అమ్మ, వింటున్నారా? దేవుడు కృపచేత పైకి తీసుకువెళ్ళవలసి వచ్చినా దేవుడు నలిగిపోతాడు. ఇక్కడ మనకి పదోన్నతి, పరిణితి, పరిపూర్ణత, సంపూర్ణత ఇవ్వండి మన జీవితంలో రావాలంటే శ్రమలు సర్వసాధారణం. కనుక శ్రమలలో ఆనందించి శ్రమల వేదాంతం ఎరిగిన వాడే నిజ క్రైస్తవుడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని మనం సెలవు పుచ్చుకుందాం. ప్రేమపూర్ణుడైన తండ్రి, మీకు కృతజ్ఞతలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయం కొరకై మీకు స్తోత్రాలు, మీకు వందనాలు నాయనా. మీరు మమ్మలను పిలిచారు, ఏర్పాటు చేసుకున్నారు. మా పిలుపు ఎందుకొరకో మేము నీ వాక్యంలోంచి ధ్యానం చేయడానికి
మీరు మాకు సహాయం చేశారు. మీకు స్తోత్రాలు. ఈ సాయంకాలపు వేళ మేము శ్రమలు పొందుటకు పిలువబడ్డాం. ఆ శ్రమల వెనకాల మాకు దాగి ఉన్న ఆశీర్వాదాలన్నీ అధ్యయనం చేశాం. యోబుకు వచ్చినంత శ్రమలు మీరు మాకు అనుమతించడం లేదు, కానీ ఏవో శ్రమలు మాకు ఉన్నాయి. కానీ వీటి యొక్క తాత్పర్యం అర్థం కాక మేము సనుగుతూ భక్తి చేస్తున్న మమ్మలను మీరు దయచేసి క్షమించి మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో శ్రమలే మాకు ఆభరణాలు, అలంకరణని, శ్రమలలో నీలో ఆనందిస్తూ పరిపూర్ణతకు బలపరచబడ్డానికి, సంపూర్ణం అవ్వడానికి కావలసిన కృప మా అందరికీ దయచేయమని, ఇంకా ఈ రాత్రి మరి 2 దినాలు ఈ స్థలములో జరగవలసిన నీ పరిచర్య మీద మీ ఆమోద ముద్ర వేయండి. మహిమ కేవలం మీరే పొందండి. యేసునాథుని పేరట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ప్రేమతో నన్ను ఆహ్వానించి వాక్యంతో వాక్యంతో మీకు పరిచర్య చేయడానికి మరి ఈ ఆశ్రమం, ఈ గొప్ప పరిచర్య నాయకత్వం వహిస్తున్న నాయకులకు, ఈ పరిచర్యను కుటుంబాలన్నిటికీ, అందులో ఉన్న విశ్వాసాన్ని మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నా గొంతంత మంచిగా బాగలేదు, ఎలా పనిచేస్తానో ఏమో అనుకున్నాను. కానీ మీ అందరి ప్రార్థన, ప్రభు యొక్క మహాదయ, ఏమి చెప్పాలో మొత్తం అంతా చెప్పగలిగాను. దేవునికి స్తుతి చెల్లిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా కలుసుకుందాం, లేకపోతే పరలోకంలో కలుసుకుందాం. వస్తారు కదా? ఏం చెప్పరేమమ్మా? ఓకే, మంచి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.